దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలున్న 9 మందిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ బ్రేకింగ్ లో చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలున్న 9 మందిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు దేశంలోని కీలక అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అరెస్ట్ అయిన వాళ్లలో విదేశీయులతో పాటు ఢిల్లీ, ముంబై, పంజాబ్కు చెందిన నిందితులు ఉన్నారని, వీరి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉగ్ర ముఠాకు సరిహద్దుల అవతల నుంచి అందుతోన్న నిధులు, విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఈ ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారంటున్నారు. దేశంలో భారీ ఉగ్ర కుట్రను అయితే ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. బాలి పేరులకి ప్రణాళిక రచించిన ఇటు ఐఎస్ఐతో సంబంధాలుండి, ఇటు అండర్వరల్డ్ దావూద్ ఇబ్రహీం తో సంబంధాలున్న 9 మందిని అయితే ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా దేశంలోని అణు కేంద్రాలు, ఎయిర్పోర్ట్లు, అలాగే విద్యుత్ రైల్వే స్టేషన్స్, విద్యుత్ ప్లాంట్ లాంటి వాటిపైన దాడులు చేయాలని, భారీ పేలుళ్లతో వాటినన్నింటినీ విధ్వంసం చేయాలని ప్రణాళిక రచించినట్లుగా అయితే ముందస్తుగానే ఢిల్లీ పోలీసులు గుర్తించి ఆ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 9 మంది కూడా ఇటు విదేశీయులతో పాటు ఇటు ముంబై, ఢిల్లీ, పంజాబ్ కు చెందిన వారు కూడా నిందితులుగా ఉన్నారు. మరికొంతమంది నిందితుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలు ఢిల్లీ, ముంబై, ఇటు పంజాబ్ లో భారీ పేలుళ్లతో మొత్తం విధ్వంసం సృష్టించాలని వీరు ప్రణాళికలు వేసుకున్నట్లు, అందుకు వీరికి ఐఎస్ఐతో పాటు ఇటు దావూద్ ఇబ్రహీం సంబంధించిన వారు సహకారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక వీరితో పాటు మరికొంతమంది కూడా ఈ యొక్క మిషన్ లో పనిచేస్తున్నట్లుగా వారి గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఫస్ట్ వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇటు ఈ 3 రాష్ట్రాలతో పాటు ఇటు కేంద్ర నిఘా వర్గాలు, ఇటు కేంద్ర హోమ్ మినిస్ట్రీ వర్గం మొత్తం కూడా అంతా కూడా ఇటు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు, డీజీపీలకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఆ యొక్క కుట్రలు జరిగే నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేసి వాటిపైన కొంత చర్యలు తీసుకునే విధంగా వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా వీరి ఈ యొక్క ముఠా చేయాలనుకున్న కుట్రల్ని భగ్నం చేసి ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను, భారీ విధ్వంసాన్ని ముందస్తుగానే భగ్నం చేశారు. ప్రస్తుతానికైతే ఈ 9 మంది ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ పూర్తి వివరాలు సేకరించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనకి మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.